కార్యకర్తల కోసం ఎలా పనిచేస్తానో చూపిస్తా, ప్రజలే నా బలం, పార్టీ క్యాడర్ నా బలగం అంటూ జగన్ గారు నేను ఇచ్చిన భరోసా మీద రాంభూపాల్ గారు మీరు ఎట్లా స్పందిస్తారు? మీరు విని ఉంటారు ఆయన స్పీచ్, అదంతా కూడా అక్రమ కేసులు పెట్టిన తీరు, వీటన్నిటి మీద ఆయన మాట్లాడారు. మీకేమనిపిస్తోంది? ఖచ్చితంగా ఈ రోజు ప్రతిపక్షంలో ఉండి అందులో నిర్బంధానికి గురవుతూ ఓవైపు స్థానిక సంస్థల్లో ముఖ్యంగా మున్సిపాలిటీల్లో కార్పొరేటర్లను, కౌన్సిలర్లను మొత్తాన్ని కొనుగోలు చేస్తున్నప్పుడు సహజంగానే కేటర్ను నిలబెట్టుకోవడానికి భరోసా ఇవ్వడం నాయకుడి బాధ్యత. అది ఖచ్చితంగా చేసినాడు. ఆ పని నిన్న మాట్లాడే క్రమంలో చేసినాడు. అయితే ఒక్క విషయం నేను చెప్పదలుచుకుంది ఏమంటే, ఒకటి, కార్యకర్తలతో మీ రిలేషన్ ఖచ్చితంగా అభివృద్ధి కావాలా, అది కార్యకర్తలు కూడా కోరుకుంటాడు. ఇంతకుముందు కాలర్ కూడా అదే చెప్పాడు. రెండో వైపు ప్రజా సంఘాలని, ప్రతిపక్ష పార్టీల్ని, ముఖ్యంగా అధికారం కోసమే ఫైట్ చేస్తూ తప్పుడు విమర్శలు చేసి ప్రతిపక్షాన్ని మీరు దూరం పెట్టండి. కానీ సిన్సియర్ గా ప్రజల్లో ఉండి నిజాయితీగా కొన్ని విమర్శలు చేస్తున్నప్పుడు వాటితో చర్చలు జరిపి సానుకూలంగా దాంట్లో ఉండే మంచి చెడ్డల్ని పరిశీలించినప్పుడు మాత్రమే ప్రజల విశ్వాసం పొందుతాం. రాజశేఖర రెడ్డి గారికి ఎందుకు ఆ గౌరవం ఉంది? రాజశేఖర రెడ్డి గారిని కాంగ్రెస్ అభిమానించదు, కమ్యూనిస్టులు అభిమానిస్తారు, ఇతర ప్రజలు అభిమానిస్తారు. ఎందుకు అభిమానిస్తారు? ఆయన నేరుగా సంప్రదించే అవకాశం ఇచ్చినాడు ప్రజల్ని. అది ప్రజా దర్బార్ పేరుతో కావచ్చు, లేదా జిల్లాలో పర్యటనకు వస్తే, నా సొంత అనుభవం చెప్తాను సార్. నేను చాలా చోట ఆయన ముఖ్యమంత్రి అయినప్పటికీ చాలా చిన్న పిల్లలం, కానీ ఒక రిప్రజెంటేషన్ తీసుకోవడానికి సిపిఎం వాళ్ళు వచ్చినారని అధికారులు చెప్తే, అనంతపూర్ లో గెస్ట్ హౌస్ లో ఉండి ఆయన బయటకు వచ్చి, ఇంకా అసలు మేము పరిచయం కూడా లేనప్పుడు భుజం ఇచ్చేసి, ఏం కామ్రేడ్ మీరైతేనే చెప్తారు, మా వాళ్ళంతా పొగుడతారు, మీరు చెప్పండి ఏం జరుగుతుంది జిల్లాలో అన్నాడు. దట్ ఈస్ ద లీడర్. ఆ మార్పు రావాలి. ఈ రోజు జగన్మోహన్ రెడ్డిలో కూడా ఆ మార్పు వస్తే ఖచ్చితంగా ప్రజలు ఆమోదిస్తారు. రెండోది, ఇప్పుడు కాలర్ అంటున్నాడు మమ్మల్ని ఏదో తెలుగుదేశాన్ని చెప్పేసా కదా. అదే చంద్రబాబు నాయుడిని పొగడాల్సిన అవసరం, దూషించాల్సిన అవసరం లేదు. చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో ఉంటారా లేదా అనే దాన్ని బట్టి ఉంటుంది. ఎందుకని బీజేపీ పట్ల రాజకీయమైనటువంటి వైఖరే కాదు, ఈ రోజు రాష్ట్రానికి 10 సంవత్సరాల అనుభవం చూసిన తర్వాత కూడా అది సరైంది. అందుకనే మన అభిప్రాయాలు ఉండొచ్చు. కొద్దిమందికి మా వైఖరిలో కూడా ఒకసారి ఆ పార్టీతో ఒకసారి ఈ పార్టీతో ఉండడం ఖచ్చితంగా గందరగోళాన్ని దారితీసి అనవసరమైన విమర్శలకు మేము గురైనా అవన్నింటిని కూడా పరిశీలించుకుంటున్నాం. కానీ మేము చెప్పదలుచుకుంది అంటే, మా వైపు మేము పోరాడింది, మేము మాట్లాడుతున్నది ప్రజలకు సంబంధించిన విషయాలు. అది అధికారంలో ఎవరున్నారనేది ముఖ్యం కాదు. ప్రజలకు సంబంధించి అధికారంలో ఉన్న ప్రభుత్వం చేయాల్సిన అవసరం ఉంది, అది చేయాలి. అయితే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ రోజు ప్రజాక్షేత్రం వస్తాను అంటున్నాడు. రావాలి. వచ్చినప్పుడు మీ కార్యకర్తలతో పాటు ఆ ప్రాంతాల్లో ఉండే మేధావుల్ని, ప్రజాతంత్రవాదుల్ని, ఇతర ప్రజా సంఘాలని సంప్రదించండి, వాళ్ళ అభిప్రాయాలు తీసుకోండి, ఏం కోరుకుంటున్నారో వినండి. తద్వారా మీరు మరింత ఉన్నతంగా పరిపాలన చేయడానికి, నాయకుడిగా అభివృద్ధి అవ్వడానికి ఖచ్చితంగా అవకాశాలు ఉంటాయి. అది మేము కోరుతున్నది. రైట్, బాగుంది, బాగా విశ్లేషించారు. పురుషోత్తం రెడ్డి గారు చెప్పండి, నిన్న జగన్ గారి స్పీచ్ కానీ, ఆయన భరోసా ఇచ్చిన తీరు కానీ, వీటన్నిటి మీద మీ విశ్లేషణ. కొమ్మినేని గారు, జగన్మోహన్ రెడ్డి గారు నిన్న చేసిన స్పీచ్ కార్యకర్తలకు ఒక సంపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని కలిగించేదానికి ఉపయోగపడింది. కొన్ని బెరుకులు, కొన్ని అనుమానాలు, కొన్ని ఆశలు మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. వీటన్నిటికీ ఒక ముగింపు కలిగే ప్రయత్నం నిన్న సీరియస్ గా చేశారు. దాంట్లో 2-3 పాయింట్లు ప్రధానంగా ఉన్నాయి. అంటే నేను కొంచెం సినిమాటిక్ గా అయినా నేను ఆ ఉదాహరణతో పోలుస్తాను. ఒక సందర్భంలో హీరో మహేష్ బాబు గారు జగన్ గారిని కలిసినప్పుడు, పోకిరిలో మహేష్ బాబు గారు హిట్ గురించి ప్రస్తావించాడు అని అన్నాడు. నేను కూడా అంచనా వేసేదంటే, పోకిరిలో మహేష్ బాబు ఎలానో రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు అలానే. ఎందుకంటే చెప్పింది చేయడం, చేసిందే చెప్పడం, దాని పర్యావసనాలు ఏమైనా ఎదుర్కోవడం, ఇదే ఆ సినిమాలో ఉన్న కీ పాయింట్. జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లో కూడా తను అనుకునేదే చెప్తాడు, చెప్పింది ఖచ్చితంగా చేస్తాడు, దాని పర్యావసనాలు రిసీవ్ చేసుకుంటాడు. అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారు కూడా రాజకీయాల్లో ఆ రకంగా హీరోయిక్ గా నిలబడ్డాడు. ఇక్కడ పాయింట్ ఏంటంటే 2-3 పాయింట్ ప్రధానంగా కొమ్మినేని గారు. కార్యకర్తల్లో ఒక అనుమానం ఏంటంటే, జగన్ గారి మీద అత్యంత విశ్వాసం ఉంది. సమస్యల్లో మాతో లేడని, మాతో కలవట్లేదని అనుమానం తప్ప, ఇది తప్ప ఆయన ఏమి చేయడని అపనమ్మకం ఎవరికి లేదు. ఈరోజు జగన్ గారు ఒక కీలకమైన ప్రస్తావన చేశారంటే, గతంలో ఏం చెప్పారు, నేను జగన్ కార్యకర్తలను పట్టించుకుంటాను, చేస్తారన్నాడు. ఒక మాట మధ్యలో ఏమనేవారంటే, అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఆ ఒత్తిడి వల్ల మిమ్మల్ని పట్టించుకోలేకపోయిన మాట మధ్యలో వస్తూ ఉండేది. దానికి కూడా ఈరోజు ముగింపు పలికేసినాడు. అప్పుడు కార్యకర్తలు చిన్న అనుమానం ఏంది, మళ్ళీ అధికారంకి వస్తే బిజీ అవుతావు కదా అనే ఒక అనుమానం ఉంది. దానికి క్లియర్ చేశాడు, గతంలో నేను పట్టించుకోవడంలో లోపం జరిగింది, ఈసారి అది కుదరదు, నేను మార్పు చేస్తాననే మాట చెప్పడం ద్వారా ఆ చిన్న బెరుగు కూడా కార్యకర్తల్లో పూర్తిగా పక్కకు పోయింది. జగన్ గారిలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే, తాను అనుకునేది చాలా నిజాయితీగా కేడర్తో వ్యవహరిస్తాడు. రాజశేఖర రెడ్డి గారితో అందరికీ అనుభవం ఉందంటే ఎక్కువ మంది మాట్లాడాడు కాబట్టి. కానీ జగన్ గారు తక్కువ మంది మాట్లాడిన ఎవరైనా సరే, నేను కొంతమంది మాట్లాడిన సందర్భాల్లో ఆయనతో మాట్లాడిన తర్వాత ఇంకో 4-5 ఏళ్ళు ఆయన కలవపైన పట్టించుకోరు. ఆ స్పర్శ, ఆ కెపాసిటీ, ఆ క్యారెక్టర్ జగన్ గారిది.
ఆ ప్రత్యేకత ఆకర్ష శక్తి రాజకీయ నాయకులు చాలా అరుదుగా ఉంటుంది, అది జగన్మోహన్ రెడ్డి గారిలో ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఉండే నాకు ఒక విషయాన్ని అయితే వైసీపీ నాయకత్వం జగన్ గారు ఒక సమ్మోహనటువంటి లీడర్షిప్ గా ఉన్న వ్యక్తి. నాకు ఒక పూజారి చెప్పాడు, ఈ డిబేట్ పోతాం అంటే చాలాసార్లు చెప్పాడు, మీరు ఎప్పుడైనా సాక్షి లైవ్ లో జగన్ గారు చూస్తారేమో ఒక మాట చెప్పు, తిరుమల శ్రీవారికి అత్యంత శక్తివంతమైన దేవుడుగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన చెప్పింది ఏంటంటే ఆయన ఎక్కువ మంది భక్తులు దర్శనమిస్తాడు, ఎక్కువ మంది భక్తులు దర్శనం ఆయన బలం పెరిగింది అంటాడు. ఆ పూజారి చాలా నిజాయితీగా చెప్పాడు. పాపం ఎక్కువ మంది కలిస్తేనే రాజకీయ నాయకుడు కూడా బలవంతుడు అవుతాడు. ఈ దేశంలో భూ ప్రపంచంలో బలమైన దేవుడు అంటే వెంకటేశ్వర స్వామి. దానికి ఒక చిన్న లాజిక్ ఏంటంటే ఆయన లక్షల మందిని కలుస్తాడు, దర్శనం చేసుకుంటారు, కాబట్టి ఆయన బలం పెరిగింది. కాబట్టి ఈయన కూడా ఎక్కువ మందిని కలవడం ద్వారా బలం పెంచుకోమని చాలా సినిమాటిక్ గా చెప్పిన చాలా నాకు నచ్చింది, అది చాలా కరెక్ట్ గా అనిపించింది. ఎక్కువ మందిని కలవడం ద్వారానే వాళ్ళకి భరోసా రావడం, మనం బలపడతాం. నేను కూడా సరదాగా ఈ విషయాల మీద వాకప్ చేశాను సార్. నేను ఆయనతో మాట్లాడలేదు, కానీ ఒక మిత్రుడు ఎవరో చెప్పాడు, ఒకసారి మొదలు పెడితే 300-400 మందితో ఫోటోలు దిగాల్సిన పరిస్థితి వస్తుందంట. అది మీరైనా నేనైనా చేయగలుగుతామో, కానీ ఆయన చేస్తున్నాడు తప్పనిసరి పరిస్థితిలో. కానీ అటువంటి వాటిని కూడా జనం కూడా అర్థం చేసుకోవాలి, కార్యకర్తలు కూడా అర్థం చేసుకోవాలి కదా. ఆయన కూడా ఒక మనిషి, ఆ వ్యక్తికి ఓపిక ఉంటుంది, అట్లాగే బలం ఉంటుంది, ఇతర సమస్యలు ఉంటాయి, ఇంకా వేరే పనులు ఉంటాయి. అవన్నీ మానేసి ఎక్కడికి వెళ్ళినా 100 మంది ఫోటోలు దిగేయాలనేసరికి పెద్ద సమస్య అయిపోతుంది అనేది ఒక ఆయన ఎవరో విశ్లేషించారు. అవి మేబీ బట్ ఆయన చేస్తున్నాడు, వేరే విషయం. జగన్ గారికి ప్లస్ లో మైనస్ ఏంటంటే అందరూ ఆయనతోనే మాట్లాడాలంటారు, అది ఎందుకంటే ఆయనకున్న ఆకర్షణ శక్తి అది. కానీ ఇక్కడ దీన్ని వైసీపీకి పెద్ద సవాల్ జగన్ గారికి, ఎందుకంటే ప్రతి ఒక్కరు నేను ఆయనతోనే మాట్లాడాలి అనే భావన ఉండడం వల్ల ప్రతి ఒక్కరు మాట్లాడటం ఒకటే కదా సార్, ఫోటో దిగాలి కూడా. మాట్లాడితే ఫోటో దిగేయచ్చు. నా పాయింట్ ఏంటంటే దీనికి ఒక లోపం ఎక్కడ కనిపిస్తుంది అంటే వైసీపీకి నేను అబ్జర్వ్ చేసినంత మేరకు జగన్ గారు ఏదైతే హీరోయిక్ గా నమ్మి తమ శ్రేణుల్ని, ఎమ్మెల్యేలని, ఎంపీలని, లీడర్షిప్ ని పెట్టుకున్నారో వాళ్ళందరూ జగన్ గారి ప్రేమలు కింద వాళ్ళకి అందించాలి. ఇప్పుడు నన్ను జగన్ గారు నామినేట్ చేస్తారు ఒక పదవిలో, జగన్ గారిని నన్ను ఎట్ట ప్రేమించి నామినేట్ చేసినాడో నేను కూడా కింద వాళ్ళని అట్లే ప్రేమించాలి. ఆ మానిటరింగ్ జగన్ గారు చేస్తే భారం తగ్గు. కానీ నాకున్న అంచనా జగన్ గారు ఎంత ప్రేమించి మీకు పదవులు ఇస్తున్నాడో కింద అట్లా లేరని నేను నమ్ముతున్నా. అదే క్యాడర్ భయం, అందువల్ల వీళ్ళు నమ్మలేవు, నిన్నే కావాలనుకుంటున్నారు. కాబట్టి జగన్ గారు ఈ మార్పు చేసుకొని వీళ్ళు కొంచెం దబాయించి మానిటరింగ్ చేసి మీరు పదవులు ఇచ్చిన వాళ్ళందరూ పద్ధతిగా కింద క్యాడర్తో ప్రజలతో మాట్లాడింది పార్టీ శ్రేణులతో అంతవరకే మారుదాం. పార్టీ శ్రేణులతో నేను ఎట్లా మిమ్మల్ని ప్రేమించి పదవులు ఇస్తున్నాను, మీరు కూడా కింద అట్లే ఉన్నాను మానిటరింగ్ చేస్తే. మీరు గమనిస్తే నిజానికి కార్యకర్తలకు కానీ పార్టీ నేతలకు కానీ జగన్ గారి టైంలో వచ్చిన పదవులు ఎప్పుడూ రాలా. కానీ అయినా కూడా కార్యకర్తలు కలవలేదనో ఇంకోటి చాలా విచిత్రమైన వాదనలు తీసుకొస్తుంటారు. బికాజ్ ఆఫ్ వాలంటీర్ వ్యవస్థ తీసుకురావడం వల్ల మా ప్రాధాన్యత తగ్గిందనే ఫీలింగ్ ఏమో. కానీ మీరు చూడండి, వార్డు మెంబర్ కానించి రాష్ట్ర కార్పొరేషన్ స్థాయి వరకు అనేక పదవులు ఇచ్చిన బహుశా ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళకే కదా వచ్చేది, జనరల్గా పార్టీలో ఉన్న వాళ్ళకే కదా. అన్ని పదవులు వచ్చిన తర్వాత కూడా కొంతమంది డౌట్లు వ్యక్తం చేయటం నాకైతే ఆశ్చర్యం అనిపిస్తుంది. సరే ఒక్క ఉదాహరణ చెప్పేస్తాను, క్లోజ్ అయిపోతుంది. నేను రామపాలరెడ్డి గారు కొనసాగి నేను కూడా గతంలో సిపిఎం లో పనిచేశాను. తిరుపతి మున్సిపల్ ఎన్నికలు జరిగినాయి. రాజశేఖర రెడ్డి, నేను అప్పుడు ఇంటర్మీడియట్ ఏదో చదువుకుంటున్నా, నేను ఏదో టీ కాఫీ ఇచ్చే పద్ధతిలో ఉన్నాను అక్కడ ఫ్రెండ్లీగా. రాజశేఖర రెడ్డి గారు సిపిఐ నాయకులతో సమావేశం. ప్రతిపక్ష నాయకుడు కరుణాకర్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారికి అత్యంత ఆప్తుడు. ఆయన మమ్మల్ని అడిగాడు, సిపిఐ అని, మీ కోఆర్డినేషన్ కి కరుణాకర్ రెడ్డి ఓకేనా అన్నాడు. వీళ్ళు ఓకే సార్, ఇబ్బంది లేదు కదా, లేకపోతే వేరే వాళ్ళని అరేంజ్ చేస్తానన్నా. తన శిష్యుడైనా వాళ్ళ అభిప్రాయం తీసుకున్నాడు. మా కరుణాకర్ రెడ్డి నాకు ఏకలవ్య శిష్యుడు, ఆయనే చూసుకుంటాడని చెప్పలేదు. మమ్మల్ని 2 సార్లు అడిగినాడు, మీకు ఇష్టమేనా లేకపోతే వేరే వాళ్ళని అరేంజ్ చేస్తున్నాడు. దట్ ఈజ్ రాజశేఖర్ రెడ్డి. కాబట్టి మీకు ఎంత ఇష్టమో కాదు, ఇతరుల ఇష్టాలు కూడా చూసుకోవాలి. కాబట్టి మీకు ఇష్టమైన పదవులు ఇవ్వడంతో పాటు వాళ్ళు కింద వాళ్ళతో బాగుండాలి చూడాలి, అందరితో బాగుండాలని చూడాలి, అవసరం వేరే వాళ్ళని పెట్టాలి. ఈ మార్పు కానీ చేసుకుంటే జగన్ గారు సక్సెస్ అవుతారు. కీలకమైన పాయింట్ చెప్పారు. అంటే నేను అడిగిన దానికి కూడా మీరు ఇండైరెక్ట్ గా సమాధానం ఇచ్చినట్లుగా ఉంది. రైట్. అంటే అన్ని పదవులు వచ్చినా కూడా ఇటువంటి కీలకమైన మౌలిక సూత్రాలు కొన్ని పాటించాలనేది మీ అభిప్రాయంగా కనపడుతోంది.